హలో రావు గారు, బాగున్నారా? బిజినెస్ ఎలా ఉంది? అప్పుడప్పుడు బిజినెస్ కదండి, అప్పుడప్పుడు మేమున్నాము గుర్తించండి, అప్పుడప్పుడు మాకు ఫోన్ చేస్తా ఉండండి. సరే రావు గారు, ఉంటాం మరి. విజయరా కవితరా ఇదిరా రోజు టైంకి గాడి కలిసి కోళ్ళు కలుపుతా పోయి రోజు టైంకి కలుపుతా తప్పు. సరే సార్. కాకిని కూడా చేస్తాను నీకు, ఒళ్ళు దగ్గర పెట్టి పని చేయి. ఎవరి దగ్గర పని చేస్తావు తెలుసుగా? పోయి ఇంకో కాకి తప్పు. ఫోన్ చేస్తున్నారు. రావు గారు, ఏం మళ్ళీ పని చేశారు? ఆ బిజినెస్ మంది టెంట మందేనండి, మీరు కంగారు పడమాకండి, ఆ టెంట మనకే వచ్చింది. సరే రావు గారు, ఉంటాం మరి. ఇట్రా వెళ్ళొద్దు. హలో, కంట్రోల్ మిస్ అయిందా? ఏం చేస్తారు మీరు? పని చేయడం కూడా కాదా మీకు? ఏనా మీరు చేసే పని? అదేనుకుంటున్నారా? ఏం చేస్తారా? అదేదయ్యా, ఆ గంట పని మనకే రావాలి, అదంతా అదేదు. ఏం చేస్తాను అదేదు, ఆ టెంట మనకు రాలేదంటే ఈ ఉద్యోగాల మధ్య జాగ్రత్త. రెడీ రాస్కల్స్, పని చేయడం కూడా కాదు కాదు. ఇది లేపు. నేను ఎంతో మందిని మోసాలు అబద్ధాలు చెప్పి వంచే తత్వంతో, మోసాలు అబద్ధాలు చెప్పి వంచే తత్వంతో ఈ స్థాయికి వచ్చాను. ప్రతి ఒక్కరిని మోసం చేసి వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతి ఆస్తి ఐశ్వర్యాలన్నీ కాజేసి ఈ స్థాయికి వచ్చాను. ఇప్పుడు ఇదంతా కూడా చేరి ఇతని దగ్గర ఉన్న ఆస్తి ఐశ్వర్యం అన్నీ కాజేసి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను. సార్ నమస్తే సార్, మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా. నేను మీతో బిజినెస్ స్టార్ట్ చేసి మీ అంత మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను సార్. నా పేరు రాజేష్ వర్మ, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాను. నేను అడిగాను, చెప్పయ్యా చెప్పు, నీ ఊరు, నీ పేరు, ఎక్కడి నుంచి వచ్చావు? రోజు పెట్టండి, మాట్లాడుతున్నాడు. చెప్పయ్యా చెప్పు. ఉసుకొట్టబాకరా, చెప్పయ్యా చెప్పు, నీ ఊరు, నీ పేరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ ఆధార్ కార్డు నెంబరు, రేషన్ కార్డు నెంబరు అన్నీ చెప్పయ్యా. నేను అడుగుకున్నా అన్నీ చెప్పయ్యా. నేను అడిగినప్పుడు నువ్వు చెప్పాలి, నువ్వు చెప్పినప్పుడు నేను విన్నావు, తెలిసిందిగా? నువ్వు చెప్పినప్పుడు నేను విన్నావు.
సారీ సార్, సారీ. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీతో బిజినెస్ స్టార్ట్ చేసి మీ అంత గొప్పవారిగా అవుదామని మీ దగ్గరికి ఇలా వచ్చాను. మీరంత కోపంగా గర్వంగా పనికిరాదు సార్. మీరంత కోపం గర్వం తగ్గించుకోండి సార్. నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఏ కంపెనీలో చేరి వాళ్ళకి ఎన్ని అబద్ధాలు చెప్పి వాళ్ళు మోసాలు చేసి వాళ్ళ దగ్గర నేను వంచి ఎన్ని డబ్బులు కొట్టేసాను తెలియదు అనుకుంటున్నావా? ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నన్ను కూడా మోసం చేసి నాకు కూడా అబద్ధాలు చెప్పి నన్ను కూడా వంచి నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావా? అలా రాకిన పరిస్థితి అవి రాయలేదురా, అవి రాయలా. రాసుకున్నాం అనుకునేది సార్, మీరు అంటున్నారు కదా మోసాలు వంచే తత్వంతో ఈ స్థాయికి వచ్చానని. అదే మోసాలు అదే అబద్ధాలతో మిమ్మల్ని ఈ స్థాయి నుంచి పడగొట్టి నేను మీ స్థాయికి వస్తాను. తెలుసుగా రాజేష్ వర్మ. వారాపో, నీలాంటి నా సర్వీస్ చాలా మందిని చూసా. అందరినీ చూడటం వేరు, నన్ను చూడటం వేరు. వారాపో, ఆకాశంలో సూర్యుడు, ఇక్కడ నేను ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాం. నా తేవడం పెట్టుకున్నా, నా తేవడం బిజినెస్ చేయాలనుకున్నా మారిపోవాల్సిందే. రాహుల్ చక్రవర్తి. హలో. హాయ్ హాయ్ హాయ్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ హాయ్ హాయ్, ఇక్కడ ఉన్న అందరికి హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేనెవరు ఎక్కడున్నా కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. నేను క్రిస్మస్ తాతని. నేను ప్రతిసారి ఊరు తిరుగుతూ అందరికీ క్రిస్మస్ గురించి, యేసుక్రీస్తు గురించి తెలియజేస్తూ ఉంటాను. అలాగే నేను ఈ ఊరికి రావటం, మీ అందరిని నాకు చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. గడిచిన క్రిస్మస్ రోజున నేను ఇక్కడికి రావాల్సి ఉంది, కానీ నేను అప్పుడు వేరే ప్రాంతంలో ఉండటం వలన ఇక్కడ రాలేకపోయాను. కావున ఈ నూతన సంవత్సరం మీ అందరూ ఎంతో సంతోషంగా జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో మీరంతా యేసుక్రీస్తు ఈ భూమి మీద ఎలా జన్మించాడో అలాగే ఈ నూతన సంవత్సరంలో మీలో కూడా యేసుక్రీస్తు జన్మించాలి, యేసుక్రీస్తు మీలో ఉదయించాలి అని నేను కోరుకుంటున్నాను. ఓకే, బాయ్ పిల్లలు, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, ఇంకా బాయ్. నేను వేరే ఊరు వెళ్ళి వాళ్ళకు కూడా ఇక్కడ ఏమేమి చెప్పునా అందరికీ వాళ్ళకి కూడా తెలియచేయాలి. ఓకే, బాయ్ పిల్లలు, బాయ్. అరే, ఈ ప్లేస్ అంటే కొత్తగా ఉంది. నేను చూసినట్టుగా అయితే అటు పార్క్ ఉండాలా, ఆ పార్క్ చుట్టూ జాయిన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇటేమో స్కూల్ ఉండాలా, ఆ స్కూల్లో సాయంత్రం పూట గేమ్స్ ఆడుతూ ఉండేవాళ్ళు. ఇటేమో గుడి ఉండాలా,
అక్కడికి ప్రతి ఆదివారం వెళ్ళేవాళ్ళం. ఇటు సినిమా హాల్ ఉండాలా, అది క్లాస్ రాగానే ఎక్కి సినిమాకి వెళ్ళేది. ఇటు చూస్తే పెద్ద పెద్ద షాపులు ఉండాలా, ఆ షాపులకి ప్రతి పండక్కి గొడ్డలు తీసుకునేది. ఇటు చూస్తుంటే ఒక్కడంటే ఒక్కడు కూడా కనిపించట్లేదు. ఎంతకీ మా ఊరేనా? ఇక్కడ జనాలు కూడా కొత్తగా కనిపిస్తున్నారు, నేను చూసిన విధంగా లేరు. వీళ్ళు నన్ను ఏదోలా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. హలో హలో హలో, ఎవరు నువ్వు? నీ పేరేంటి? నా పేరు సుభాష్ అండి. ఎవరి నుంచి వస్తున్నావు? నేను హైదరాబాద్ నుంచి వస్తున్నా. ఈ ఊర్లో నీకు ఎవరైనా తెలుసా? ఎవరు తెలియదు. ఊరి కొత్త అట్టుంది. అవును, ఎవరు కొత్త. ఇది రుద్రారమేనా? ఏందయ్యా ఒక మగడు, ఇది ఎల్లూరు మామిపల్లె, మామూలు మామిపల్లె. అవునా, ఇది రుద్రారం కాదా? ఏందయ్యా అయినా నువ్వు ఎట్టు దిగావయ్యా? ఏమో సార్, నేను బస్సులో ప్రయాణిస్తుంటే నిద్ర వచ్చింది. ఇంక నిద్రపోయేసరికి ఇంకా కండక్టర్ దిగమన్నాడు. ఇంక ఇదే ఊరు అడగకుండా దిగిపోయా. కండక్టర్ దిగమంటే దిగిపోవడమే. నేను ఇట్లా ప్రయాణించడం కొత్త సార్. ఎప్పుడు ప్రయాణించాలనుకున్నా మా ఫ్రెండ్స్తో, మా బంధువులతో, ఎవరితో లేకుండా ఇట్లా ప్రయాణించను. ఇదే మొదటిసారి ఏరిగే చాలా కన్ఫ్యూజ్ అయ్యా. నేను చూస్తుంటే అమాయకుల్లాగా భయస్తులాగా ఉన్నట్టున్నావే. భయమా? నాకా? భయానికే భయం పెట్టి చాకండి. మా ఊర్లో గొడవలకెళ్ళాలన్నా నేను ముందుండాల. నేనంటే ముందుంటే ఇక్కడ ఈడొచ్చాడ్రా ఇంక పని కాదని వెళ్ళిపోవటమే. సరేలే, నువ్వు నీ వాళ్ళని చూస్తుంటే అర్థమైపోతుంది. ఏం నమ్మరా? మా ఊరు అడగండి, సుభాష్ అంటే వాళ్ళే చూస్తారు. ఇడేవంతుడు తెలియనాడని. సరేలే కానీ మళ్ళా మాట, నువ్వు ధైర్యవంతుడివి, శాస్త్రుడు అంటున్నావు కాబట్టి మళ్ళా మాట. మొన్న ఇక్కడే ఇద్దరు కొట్టుకొని చనిపోయారు. వాళ్ళు రైతులు కూడా ఆత్మహత్య తిరుగుతున్నారు. ఊరికే కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు దూరి చంపేస్తున్నారు. నువ్వు ధైర్యవంతుడివి, శాస్త్రుడు అంటున్నావు కాబట్టి చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నావు. నేను వెళ్తున్నా. ఏందయ్యా నువ్వు? ఇది నిజమేనా సార్? నేను నాతో జోక్యం చేయట్లేదు కదా. అది కాదులే సార్, మీరు నాతో జోక్యం చేస్తున్నా అడుగుతున్నాను. ఎందుకు చేస్తానయ్యా? అయినా నువ్వు సైనికుడివి, సాహసవీరుడు అంటున్నావు, నువ్వు ఎట్టపై పడుతున్నావయ్యా? అదేం లేదు సార్, నాకు లాన్ చాలా భయం. పైకి అట్ట ధైర్యవంతుడిగా చెప్పుకుంటా. నాకు తెలుసయ్యా, నువ్వు నీ వాళ్ళని చూసినప్పుడే అర్థమైపోయింది. నేను వెళ్తున్నా. సార్ ఏందయ్యా? ఒక్క రోజుకి మీ ఇంటికి స్టే చేసి రేపు పొద్దున వెళ్తా సార్. సరేనా? థ్యాంక్ యూ సార్. కుర్చీదేమో కుర్చీ రాత్రి అనగా పగలనగా తిని తినగా కష్టపడి ₹1 కోటి సంపాదించా. ఈ ₹1 కోటి ఏం చేద్దాం? ఒంగోలులో స్టేట్ బ్యాంకులో వేస్తున్నావా? అమ్మ వద్దులే, దొంగలు పడుతున్నారంట. ఈ ₹1 కోటి ఏం చేద్దాం? బంగారం కొనుక్కున్నావా? రేట్లు తగ్గుతున్నాయి పెరుగుతున్నాయి అంట. అమ్మ వద్దులే. ఎంతో చాలా మంది వెళ్ళొచ్చి ఒట్టి అడుగుతున్నారంట. వాళ్ళకి ఏమైనా వద్దామా? అమ్మ వాళ్ళు చుట్టూ తీస్తే మన ఛార్జీ దండగా. అసలు ఈ ₹1 ఉంది వస్తున్నాం. రాస్తారంట. అమ్మో, నేను లెక్కేస్తుంటే ఏందో ఆంతం చూస్తున్నారు. ఈ కోట పట్టేద్దామని. అమ్మో, ఏలూరు నమ్మకూడదు. అమ్మో, పట్టేస్తారు ₹1 కోటి.
రూపాయలు, 5 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు, 1 కోటి రూపాయలు. నా డబ్బులు నాకు ఉన్నాయి. కావాలని మీ గొట్టిలకి రాస్తానండి. హలో హలో, ఎక్కడ ఉన్నారా? ఓకే, పార్టీ అరేంజ్ చేయండి. మనీ గురించి ఏం ఆలోచించండి, నేను ఉన్నా. అంతా అరేంజ్ చేయండి, నేను చూసుకుంటా. ఓకే, మనీ అడిగారు కదా, ముందే చెక్ చేసుకున్నాం. ఓకే, పర్సు ఎవరు కొట్టేశారా? మొదలుకి ఎల్లుడు కొట్టా. ఇక్కడ ఎవరు ఉన్నారు? ఇతను అడిగి డబ్బులు తీసుకుని వెళ్దాం. అలా సార్. ఎవరు సార్ మీరు? ఏమిటి నీ పేరేంటి? సార్ నా పేరు బాబు సార్. బాబా? చంద్రబాబా, మోహన్ బాబా, మహేష్ బాబా? ఏ బాబు నీ పేరు? సార్ ఆ బాబులు కాదు సార్, నా పేరు కళ్యాణ్ బాబు. కళ్యాణ్ బాబు అయితే నాకేంటి? నీకేం కావాలి చెప్పు. సార్ నా పర్సు ఎవరో కొట్టేశారు సార్. మీరు ఒక 500 ఇస్తే వెళ్ళిన తర్వాత మనీ ఆర్డర్ చేస్తా. అసలు నువ్వు ఎవరయ్యా? నీ ముక్కు మందకు నేను ఎలా ఇస్తానయ్యా? సార్ ఏం సార్ అలా అంటారు? ఎవరు తెలియకపోతే మేము ఉన్నాం సార్. మన దగ్గర లాస్ అవ్వదు మేము. మా దగ్గర లేబర్ సార్ అందరూ ఉంటారు. అవునా? అలా ఉంటే ఎందుకు అంటావు? ఏదో నా టైం బాగాలేక నీలాంటి ఎవరో పర్సు కొట్టేశారు, అందుకని అడుగుతున్నా. నాకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది, కావాలంటే ఎవరికైనా ఫోన్ చేయమంటారా? చెప్పండి. సరే కాల్ చేసుకో. కాల్ చేద్దాం అనుకుంటున్నా, కానీ ఇప్పుడే జస్ట్ నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది. కనీసం ఫోన్ అయ్యాను సార్. నా ఫోన్లోనే ఛార్జింగ్ లేదు. నేను ఏ విషయం 10 రూపాయల కార్డు ఓన్లీ రింగ్కే. అవునా? మీరేంటి సార్ ఇట్లా ఉన్నారు? ఎంత పిసినారాలు లాగా ఉన్నారు. నేను ఉండేది ఇలానే. నేను నా పిల్లానికి 1 రూపాయి అయ్యాను. ఓహో, మీరు పిల్లానికి అయినట్టయితే ఇంకా మీరు ఎట్లా ఉంటారో నాకు అర్థం అవుతుంది. కనీసం ఒకసారి లాస్ట్ టైం అడుగుతున్నా సార్, 500 ఇవ్వండి సార్. అసలు నువ్వు ఎవరయ్యా? నీ ముక్కు మాత్రం నేను ఎలా ఇస్తానయ్యా? సార్ ఏం సార్ అలా అంటారు? చిటికేస్తే గ్యాంగ్ వచ్చింది, పక్కనే ఉంది గ్యాంగ్. సార్ చిటికేసి తినపడు సార్, వాళ్ళకి ఏదో మాట వేసుకుంటాను సార్. అడుగు, లాస్ట్ టైం ఫైనల్గా అడుగుతున్నా సార్. అసలు అక్కడ ఉన్నాయి కానీ నేను నా డబ్బులు నా ఇష్టం, ఎత్తేస్తే లేదు. ఏం సార్ మీరు ఎంత పిసినారుగా ఉన్నారు? ఈ పిసినారితనం వల్ల మీకు మనశ్శాంతి ఏం ఉండదు. కాబట్టి మీరు ఆ డబ్బు ఇచ్చి బాగుంటుంది సార్. గుర్తు చేసుకో. చెప్పు. అసలు నేనేమోనయ్యా? ఉన్నా కూడా సార్ మీరేనంత మాత్రం నేను వెళ్ళాను అనుకున్నాను. నాకు దేవుడు బ్రెయిన్ ఇచ్చాడు, కాలు ఇచ్చాడు. తెలుసుగా ఇక్కడ ఎవరు ఉంది? కళ్యాణ్ బాబు. ఎల్లవా ఎల్లు. నీలాంటి వాళ్ళు చాలా మంది చేసే ఎడందరు తెలుసా? సుబ్బలమణ్యం. అమ్మో ఎడందకూడదు అమ్మో, ఈ కోటకం కొట్టేస్తారు. ఎల్లు రోజులు నమ్మకూడదు అమ్మో. నేను తొందరగా వెళ్ళిపోవాలా. కళ్ళు చూపించాను. కరోనా పేషెంట్ నుంచి మాట్లాడారు. హలో మామ, ఎక్కడున్నా? కొంచెం 100 రూపాయలు ఫోన్ పే చేస్తావా? పొరవా నీలే. ఎక్కడే 100 రూపాయలు ఉన్నా. సరే కానీ కొంచెం అర్జెంట్గా చెయ్యయ్యా. మళ్ళీ టైం జగన్ మళ్ళీ మార్చాడు టైమింగ్స్, మళ్ళీ మూసేస్తారు. ఎందుకనిలే నువ్వు అర్జెంట్గా పంపిస్తే మేము ఫోటో వేసుకుంటాం. అర్థం అవుతుందా? అర్జెంట్ చూస్తున్నా, నువ్వు ఫోన్ పే చేయి.
రాజ్ కుమార్ ఖచ్చితంగా ఉన్నారు నేను ఈ గర్వాహంకారం వల్ల నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు, నా ఇంట్లో ఉండేవాళ్ళు, సమాజంలో ఉండేవాళ్ళు నన్ను ఎవరూ గౌరవించట్లేదు. అలాగే నా ఆఫీసులో పనిచేసే పనులు కూడా నా ముందేమో మంచిగా సార్ మీరు తోపులు సార్ మీరు బిజినెస్ అబ్బా మీ సూపర్ సార్ అన్నట్టు గౌరవిస్తూ నా వెనకేమో అబ్బో సారా ఈయన బిజినెస్ చేయడమే చేత కాదు అని తిట్టుకుంటూ ఉన్నారు. వీటి వల్ల ఏమో నేనేం సాధించలేకపోతున్నాను. మళ్ళీ ఈ పగ కోపం వీటి వల్ల నా ఇంట్లో ఉండేవాళ్ళు, సమాజంలో ఉండేవాళ్ళు నా ఇంటి మీదకి గొడవలకు వస్తున్నారు. వీటి వల్లేమో నేనేం సాధించలేకపోతున్నాను. వీటి ఎలాగైనా నేను తగ్గించుకోవాలంటే నేను ఒక దేవుడిని పూజించుకోవాలి. కాదు నేను ఒక దేవుడిని తయారు చేసుకొని ఆయన పూజించుకోవాలి. ఓకే, ఇక్కడ ఏమో రాయి ఉన్నట్టుంది. దీన్ని నా దేవుడిగా తయారు చేసుకుందాం. నాలో ఉన్న కోపం, పగ, ద్వేషం, గర్వం అన్ని తగ్గాలంటే ఏ దేవుడిని చేసుకుందాం? బుద్ధుని చేసుకుందాం. బుద్ధుడైతే నాలో ఉన్న కోపం, పగ అన్ని తగ్గించి నాకు ప్రశాంతమైన జీవితాన్ని నాకు ఇస్తాడు. సరే చేసుకుందాం. బుద్ధ భగవాన్, నాలో ఉన్న కోపం, పగ, ద్వేషం, గర్వం అన్ని తగ్గించి నాకు ప్రశాంతమైన జీవితాన్ని నాకు ఇచ్చేలా నన్ను ఆశీర్వదించయ్యా. సిట్టింగ్ వేసినట్టున్నాడు. హలో సార్, సిట్టింగ్ వేసా మాకేమన్నా క్లాస్ పోరా సిట్టింగ్ వేసా బొమ్మను పోయేది. అసలే నేను ఇక్కడ కోపం అన్ని తగ్గించుకుందామని నేను ధ్యానం చేసుకుంటున్నా. నన్ను విసిగించుకున్నా వెళ్ళు. బీపీ తెప్పించు. ఆర్డర్ వేసామంటే ఒక 200 2 ఫుల్లు చేస్తా. నాకు నీకు తెలియదు అనుకుంటా. నాతో మాట్లాడాలంటే ఒక లెవెల్, ఒక రేంజ్ ఉండాలరా. మా ఎవరని తెలుసా నీకు? శాంతికి వెళ్ళంత అమ్మ ఆడా సోదరపాడు పోలీస్ మనకి బాగా 4 మటర్లు మన అకౌంట్లో. ఏమి నువ్వేదో అనుకోండి, నాకు అలా మేము ఇద్దరం సిట్టింగ్ చేస్తాం రోజు. అది గురించి తెలియదు నీకు. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడేవనుకో నువ్వు కాదు నేను చంపేస్తాను నిన్ను. కోడి భరించలేకపోతున్నా. ఇగో తీసుకుని స్టఫ్కి ఎవరు ఇస్తారు? ఎక్కువరా నీకు. ఇంకో మాట మాట్లాడావనుకో తెలుసుగా ఎందుకంటా నిండుగట్లా ఫిక్స్ అయినట్టున్నాడు. మోసం చేసే తత్వం, వంచే బుద్ధితో నేనేం సాధించాను? నాకున్న మనశ్శాంతి, గౌరవం అన్నీ పోగొట్టుకుంటున్నాను. అందుకని నేను ఒక దేవుణ్ణి తయారు చేసుకొని పూజించుకోవాలి. ఇక్కడ ఏదో రాయిలా ఉంది, దీన్ని రామునిలా తయారు చేసుకొని పూజించుకోవాలి.
అది పండుగ నన్ను హలో, జై శ్రీరామ్. హలో గురుగారు, పూజారి గారు. ఎవరా నువ్వు? పూజ చేసుకుంటుంటే నన్ను కదిలిస్తున్నావు. ఏదో వడపప్పు పానకం పెడతారంటే వచ్చానండి. పూజకి భంగం కలిగించుకో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. మాకు కావాల్సింది, మాకు కొంచెం పానకం పోతే వెళ్తాం. నీలాంటి వాళ్ళకి ఇక్కడ కాదమ్మా పని. నూతలపల్లిలో, ఇక్కడ కాదు. నూతలపాడా? నూతలపాడా? కటింగ్ షాప్ ఎదురు. కటింగ్ షాప్ ఎదురా? సరే మావా, మళ్ళా అనమాట ఒక 150 రూపాయలు. ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు? పోరా పాపిస్తోడా. అబ్బో పావిస్తాడు. వీళ్ళందరూ తీసుకొచ్చి నీకు వేసినప్పుడు 150 ఇయటానికి ఏమి నీకు? వాళ్ళందరూ నాకిస్తే నీకేంటి? పోరా తాగుపోతాడా. నువ్వు ఎన్నో పాపాలు చేసి ఉంటావు. అవి పోవడానికి 150 నాకు ఇయ్యి. నీ నష్టం ఏంట్రా నాకు? వెళ్ళిపో ఇక్కడి నుంచి. అబ్బో ఎట్టపోతావు, డబ్బులు ఇవ్వండి. ఇవన్నీ మెచ్చిన ఆవిడ చూస్తున్నాయి కానీ రావుడు మీ వ్యవహారం మాకు తెలుసు. 150 రూపాయలు. నన్ను ఇసుకించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. తెలంగాణ డబ్బులు ఇవ్వకుండా. సరే ఇస్తాను, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఎంత తీసుకుని వెళ్ళిపో. అబ్బో ధర్మప్రభువులు పరిచయం ఇచ్చారే. వస్తామండి. జై శ్రీరామ్. ఈ భయం వల్ల, తెలివి తక్కువతనం వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ప్రతి ఒక్కరు నన్ను భయస్తుడని, తెలివి తక్కువడని ప్రతి ఒక్కరు అంటున్నారు. నాకు నేనే నచ్చట్లేదు. ఈ చిన్నదానికి కూడా పెద్దదానికి కూడా భయపడుతున్నాను. ప్రతి ఒక్కరు నన్ను మోసం చేస్తున్నారు. ఈ తెలివి తక్కువతనం, భయం పోవాలంటే నేను ఏదైనా దేవుణ్ణి పూజించుకోవాలి. ఆ దేవుని పూజించుకుంటే ఆ దేవుడే నాకు తెలివిని, ధైర్యాన్ని ఇస్తాడు. కాదు నేనే ఒక దేవుణ్ణి తయారు చేసుకుని ఆ దేవుని పూజించుకోవాలి. అప్పుడే ఆ దేవుడు నాకు తెలివిని, ధైర్యాన్ని ఇస్తాడు. ఏ దేవుని తయారు చేసుకుందాం? ఆ హనుమంతుడు అయితే ధైర్యశాలి, తెలివైన వాడు. దిగితే కొంచెం మా ప్లేస్ ఉంది కొంచెం. శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం. శ్రీ ఆంజనేయం, ఆంజనేయ చాలా ఎన్నో. ఈ ఆంజనేయాలు ఏడి మా ఆంజనేయులు మావాళ్ళేడా? ఆంజనేయులు ఉన్నాడా? చూసాం కానీ ఏ ఊరు సార్ ఇది? ఈ ఊర్లో ఉన్నారు మా ఊరికి. ఎవరు నువ్వు? నేను ఆ దేవుని పూజించుకుంటే డిస్టర్బ్ చేస్తున్నా. ఇది ఊర్రా? నా దేవురేరా? ఏ ఊర్లో ఎప్పుడు చూడలేదు. నువ్వు మాకు చెప్పక్కర్లేదు. ఇప్పుడు చూసాంగా తమ్ముడు, మన దగ్గర ప్రోగ్రామ్ ఏంటి సార్? చల్లదండి నీ కాడ. ఇప్పుడే కానీ పర్మిషన్ లేకుండా ఊర్లోకి వచ్చి తప్పు చేసావు. ఒక 150 రూపాయలు ట్యాక్స్ కడితే వదిలేస్తాం ఈ ఆటకి. నేను నీకెందుకు ఇవ్వాలా? నువ్వెవడు అసలుకి? ఏం బాకీయా? మన సంగతి తెలియదట్టుంది. రాజు ఇక్కడ పుల్రాజు 150 రూపాయలు. ఫుల్ రాజు అయితే ఏంటి, నక్క రాజు అయితే ఏంటి? ఎవరు నువ్వు అసలుకి? అబ్బో మన ఎవరు తెలియదట్టుంది. మొత్తగా వచ్చాను తెలియదు తమ్ముడు. 4 మటలు జరిగినాయి. 5వ మట నువ్వు అవుతావా? బతకాలను ఉంటే 150 రూపాయలకి లేవురా. నేను ఈ సంగతి మాకు తెలుసు.
డబ్బులు తీరా నువ్వు చూసావు కానీ ఎవరు నువ్వు కాళ్ళు పట్టుకున్నా అవతల వారా వాడు రేయ్ వాడే నన్ను పడేస్తాను నువ్వు రా వాడే ఉన్నావు నువ్వు కాదురా రే నన్ను పడేస్తావు నువ్వు పడేస్తావురా పడుస్తా రే నన్ను పడేస్తావు అంటే నువ్వు నెట్టగా ఉందంటే నీకు ఈ భయం పోయింది ఏంటిరా నువ్వు నా కాళ్ళు పట్టుకుంటుందా 500 తీరా లేవు సార్ 500 1000 అయ్యో లేవు సార్ నువ్వు మూసుకుని 2000 తీరా నా కాళ్ళు ఎందుకు నీకు తీసుకో 2000 అన్నయ్య తమ్ముడు మళ్ళీ వస్తాం అది రెండోసారి కనిపిద్దు మాకు ఎక్కడే మధ్యలోనే వస్తా సరే నెక్స్ట్ మీట్ యూ బ్రో ఈ తాగబోతాడు వల్ల నా దేవుని పూజించుకోలేకపోయాను నెక్స్ట్ టైం వచ్చి పూజించుకుంటా ఈ పిసనాతనం వల్ల ఈ డబ్బు పిచ్చి వల్ల మంచి మనశ్శాంతి కూడా రావట్లేదు. నాకు మంచి బంధువులు ఉన్నారు, దూరం అయిపోతున్నారు. మంచి స్నేహితులు కూడా దూరం అయిపోతున్నారు. ఈ పిసనాతనం పోవాలని, ఈ డబ్బు పిచ్చి పోవాలని, మంచి మనశ్శాంతి రావాలని ఒక దేవుని తయారు పూజించుకోవాలి. కాదు ఒక దేవుని తయారు చేసుకోవాలి. ఆ దేవుడు లక్ష్మీదేవి. ఏడాక విగ్రహం ఉంది, ఇది నాకు నచ్చలా. నా ఇష్టం వచ్చి నేను వేసుకుంటా. లక్ష్మీదేవి నాకు 1 కోటి రూపాయలు 100 కోట్లు చేయాలి. లక్ష్మీదేవి లక్ష్మీదేవి బాగున్నావా? 150 అమ్మా. లక్ష్మీదేవి ఎంతసేపు అన్నాడు చూస్తా. 150 కదా అడుగుతుంది. కోట్లు ఉంటాయండి నీ దగ్గర. అయినా మా బోడేళ్ళకి ఎందుకు ఇస్తావు? నువ్వు ఇస్తావు, నీకు తెలుసు కానీ ఒకనట్టు నువ్వు ఎందుకు ఇస్తావులే నన్ను గుర్తుకుని వచ్చి. అది లక్ష్మీదేవి ఎవడరా నువ్వు నన్ను గుర్తావు? నువ్వెవరురా? నువ్వు నా పిసరైతనం వల్ల నన్ను డబ్బు ఇచ్చిపోవాలి. నేను మా దేవతను పూజించుకుని నువ్వు అడ్డు వచ్చి నన్ను మాట్లాడతావు. మీ దేవత? మా దేవతే. అబ్బో మా కనపట్ల మా దేవత లక్ష్మీదేవి నీ దేవత. లక్ష్మీదేవి మా దేవతే. సరే గుర్తు నాకు 150 రా. 150 ఎవరు నీకు అప్పున్నాను నేను. అప్పుంటే నన్ను ఎందుకు గుద్దేవరా నువ్వు? నువ్వు అడ్డొచ్చు, నువ్వు నీ తప్పు నాది కాదు. తమ్ముడు మన గురించి తెలియదట్టుంది. తెలుసులే, రోజు ఏడే చూస్తున్నా. బాసు నీకు తెలిసింది కొంచెమేనమ్మా, మన గురించి చాలా తెలియాల్సింది నీకు. అది 150 అమ్మ. నేను అడుక్కున్న వాడికి 1 రూపాయి. నీకెందుకు ఎత్తా? తాగుపోతాడా? అడుక్కునే వాడికి నీ ఇష్టం. అది నువ్వు నన్ను గుద్దా కాబట్టి ఇయ్యాలమ్మా. అసలు నీకెందుకు ఎత్తాను? అసలు నాకు ఉన్నాయి కానీ నేను ఏం చేస్తా? ఏం చేసుకో చేస్తాం. ఏం చేస్తాం? నాకు 1 కోటి రూపాయలు నాయన. ఏంది నువ్వు? నీ 1 కోటి రూపాయలు 150 వస్తున్నావు. 150 తమ్ముడు నా డబ్బులు నా ఇష్టం. నేను కత్తుంది మా దగ్గర. కత్తులు సానబెట్టేది కాదు, స్ట్రైట్ లెఫ్ట్ కుమ్మరపాలెం వచ్చింది. కుమ్మరపాలెం స్టార్ట్ పెట్టుకొని వచ్చామయ్యా. 3 ఫోన్లు పెడితే బాగా తెగిస్తాడు ఆయన, కావాల్సిన ఆయన. అది అయ్యా నీ పోటీ పల్ల పాత్ర ఎదిగయ్యా. నీ 500 తీసుకో. 500 ఉన్నాగడ మీకు 3000 ఇప్పుడు బాబా తీసుకుని వెళ్ళు, ఎంజాయ్మెంట్ చేసుకో. మాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదమ్మా. కోట రాస్తాయండి బయటికి పోయినా తీసుకున్నావు. బయటికి పోయినాక ఖచ్చితంగా షూర్. లక్ష్మీదేవి ఏంది అట్టున్నా? ఏం బాధపడుతున్నాయింది?
ఇబ్బందిలే, మనకి డబ్బు ఇచ్చింది రచింది చాలా మందికి ఇచ్చిందంట. సరే మళ్ళీ వచ్చి మళ్ళీ పూజ చేసుకుని తాగుబోతులు వచ్చి నన్ను డిస్టర్బ్ చేసాడు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత కష్టపడినా సక్సెస్ అనేది రావట్లేదు. 100% సక్సెస్ రావాలంటే మనం ఏమైనా ఒకటి ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళని ఆరాధిద్దాం. వాళ్ళు చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవుదాం. సక్సెస్ అయిన వాళ్ళు ఎవరున్నారంటే అంబేద్కర్ని తీసుకొని ఆయన నడిచిన మార్గంలో మనం కూడా నడుద్దాం. ఇక్కడ ఏదో ఉంది, దీన్ని మన అంబేద్కర్లోకి మార్చుకుందాం. అని కానీ వస్తున్నా కానీ ఏం పోలా బిఆర్ అంబేద్కర్. వస్తున్నా. అబ్బో హలో మాస్టర్, అవి యారు? అంబేద్కర్ రా. అంబేద్కర్. జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దండేశారు, దండం కూడా పెట్టావు. మరి పిల్లలకి బూంది పట్ల ఇచ్చావా? ఇచ్చా. మాకేమన్నా నీకు కూడా దండేసి దండం పెట్టాలి. అబ్బో మాకెందుకు రండి దండ, మాకేదన్నా వాటర్ ఇస్తే. అదే నువ్వు ఎక్కడికి వచ్చి ఏం అడుగుతున్నావురా? ఆయన మొదలు నీకు ముందు కావాలా? ఆయన చేసాడండి మీకు రిజర్వేషన్ పెట్టి మీకు మీ లాంటి బాగానే చేశారు. మా తాగుబో సంఘానికి ఏం చేసిన అంటే మీ తాగుబోతు సంఘాలు పార్లమెంట్ లో పెట్టాలి ఇప్పుడు పోయి. పెట్టాలిగా. మీ తాగుబోతుల వల్ల ఏంటి ఉపయోగం అసలు? అబ్బో గవర్నమెంట్ ట్యాక్స్ కట్టేదే మేము, మా మీద నడుస్తుంది గవర్నమెంట్. మమ్మల్ని అంటున్నావు నువ్వు. అదే యాక్సిడెంట్లు అయితే గవర్నమెంటే భరిస్తుందిరా. సరేలే, ఇవన్నీ మేము పెట్టి మాకు పెట్టడానికి ఏం కానీ గవర్నమెంట్కి వాటర్ కాదు కదా, ఆఫ్ కూడా పక్క బాధ. సరే ఆర్డర్ లేదంటే 150 డబ్బులు. 150 కాదు కదా, ₹1 కూడా రూపాయి కూడా ఇవా? నువ్వు నన్ను రెచ్చగొట్టద్దు, మన సంగతి తెలియదట్టుంది నీకు. అడుగు చెబుతారు. నూతన ఎస్ఐ కూడా మనకి క్లోజ్ బాగా. ఏంది ఎన్ని కొట్టించుకున్నాయింది? అబ్బో మీకు కొట్టించుకోవడం కాదండి, సిట్టింగ్ వేస్తాం కలిసి. ఏంటి ఎక్కడ? ఎక్కడే చెరువు కట్ట మీద. ఏంది కొట్టించుకున్న తర్వాత? అబ్బో మాకు తెలుసు కానీ నువ్వు 150 ఇస్తున్నా ఇట్లేదా? 150 కదా, అసలు ఏమి ఉండరా? నువ్వు ఇయ్యు తెల్లారలేక బొమ్మ అమరావతిలో తెలియద్ది. అమరావతి తేలితే నువ్వు వెళ్ళు మాదిపల్లి తేలుతావు. చూస్తా మర్యాదకి ఇస్తావు, తెల్లాట బొమ్మలు మాయం చేయమంటావా? నువ్వు నీ మందు కోసం బొమ్మను ఎందుకు మాయం చేస్తావా? మాయం చేస్తాం, డబ్బులు ఇవ్వదు మాయం చేస్తాం. సరే 100 కాదు 200 ఇస్తా. రావద్దు. నాకు నీ డిమాండ్ అర్థమైంది. నాకు 500. 500 కాదు, 500 కాదు. నువ్వు 500 ఇస్తా, బొమ్మలు మాయం చేయమంటావా? ఇది మాటలు కాదు ఏది అసలు. 500 ఇస్తా, తీసుకుని వెళ్ళు. సరే అదే చేసుకోండి. స్టఫ్ గా ఉన్నా బూంది పొట్టులో. మన వాళ్ళు అందరూ పండగ మూమెంట్ లో ఉన్నారు కదా, ఇల్లు మొత్తం స్టఫ్ చక్రాలు ఎన్నో వస్తావు కొట్టు పెట్టుకోవచ్చు. వస్తాలే, రేపు పొద్దున గోతం ఒకటి తీసుకుని వస్తా. కొంచెం రెడీ చేసి పెట్టండి. రేపు గోతం అవసరం లేదు, లింగి తీసుకుని వెళ్ళు. షాప్ పెట్టుకోవచ్చు వారం రోజులు ఇబ్బంది లేకుండా. అన్నీ అందరు కాడా రమ్మంటారా రేపు పొద్దున? ఈ తాగుబోతుడు వల్ల మన అంబేద్కర్ని సరిగా ఆరాధించలేదు. మళ్ళీ ఇచ్చి రిఫ్రెష్ ఆరాధిద్దాం. బొమ్మ నువ్వు పూటగా రూపం మారుతున్నావుగా. ఇవాళ నాకు ఇష్టం చేస్తాను, నేను మారిపోవాలి అంతే. నువ్వు చేయించు తీను పక్కనే చేయి పైకి పెట్టామా చేస్తారు చేసా పెట్టండి. ఇప్పుడు నువ్వు నా దేవుడివి, నేను అడిగింది ఇవ్వాలి, నువ్వు దాచి సరిపోయితా. ఇక పుల్లి ఒక పుల్లి అమ్మా.
ఇవ్వండి చూస్తావేంటి నువ్వు ఇయ్యు నువ్వు ఎందుకు ఇస్తావు నువ్వు దోషం అవ్వాలి నువ్వు నీ వల్ల లేదు ఉపయోగం అబ్బో ఇవాళ చాలయ్యా హే నా బుద్ధుడు ఏడు ఇక్కడ నాలో ఉన్న కోపం పగ ద్వేషం అన్ని తగ్గించుకున్నామని నేను ఒక దేవుడు తయారు చేసుకుంటే ఏడు ఇక్కడ నా దేవుడు కనిపించట్లేదే ఏమైపోయాడు అబ్బా ఆ కోపం పెరిగిపోతుంది ఏం చేస్తావు బా బా ఈ దేవుడిని ఎవరైనా ధ్వంసం చేశాడా ఎవరైనా అమ్ముకున్నారా ఏమైపోయాడు నా దేవుడు బా. బా ఏం చేద్దాం ఎలా తగ్గించుకోవాలి ఇవన్నీ బా ఏం అర్థం కావట్లేదు షట్ నా దేవుడు ఏడి నాలో ఉన్న మోసం చేసే తత్వం వంచే గుణాల నుంచి నన్ను ఇప్పుడు ఏ దేవుడు కాపాడతాడు వచ్చాడండి పెద్ద భక్తుడు హనుమాన్ ఏడి ఏమైపోయావయ్యా మాయమయ్యాడయ్యా తీసుకుపోయారా లేదంటే ఎవరైనా నమ్ముకున్నారా ఇక్కడ ఎవరో ఇద్దరు కనిపిస్తున్నారు వీళ్ళేమో తీసారా వాళ్ళే ఇప్పట్లో జనాలు నమ్మకూడదు వీళ్ళు తీసుకుపోయిన వెంటనే తీసుకుపోతారు మామ రామా తొందరగా లాగండి నా లక్ష్మీదేవి ఓ మై గాడ్ నా లక్ష్మీదేవి ఏమైంది ఎల్లుగానే మాయం చేసారేమో మాయం చేస్తారు ఎంత చేయరు చేస్తారుగా అమ్మో ఏడేమో ముగ్గురు ఉన్నారు వీళ్ళు ఏమైనా మాయం చేసి ఉంటారేమో వాళ్ళే పోతన ఆగు అంబేద్కర్ ఏంట్రా ఇక్కడ ఎవరో మోసం చేసేటట్టుంది ఇక్కడ నా దేవుడు పోయి నేను డిప్రెషన్లో ఉంటే నా దేవుడి కోసం నా దేవుడు ఇక్కడ నా దేవుడు పోయి నేను డిప్రెషన్ లో ఉంటే ఏం చేద్దాం తెలియక ఏంది నన్ను నా మీద అనుమానపడుతున్నావు నువ్వు ఎంత కోపం నువ్వే చేసావు ఏందిరా నువ్వు మా దేవుడు పోయి నేను ఏడుస్తుంటే మీ ఇద్దరు ఏంటి గొడవలు ఎవర్రా నువ్వు అరే ఎవర్రా మీరు నా దేవుడు పోయి నేను ఏడుస్తుంటే నన్ను అడుగుతుంది అంటే మీరే తీసింది మీరే పొద్దున్నా ఎవర్రా మీరు పొద్దులేదు మీకు ప్రశాంత్ నిద్ర కూడా బాగానే దాటుంది డౌట్ పడుతుందిరా ఏదైనా డౌట్ ఎవరా మీరు ఏంటి ఏందో అందరు కలిసి ఇతను కొడుతున్నారు చూడండి సార్ కొడుతున్నారు సార్ నీళ్ళు ఎందుక ఇతను అందరూ కొడుతున్నారు అడగండి మీరు ఎవరయ్యా నువ్వు నేనెవరో తెలీదా నేను క్రిస్మస్ తాతని నేను ప్రతిసారి ఊరు తిరుగుతూ అందరికి క్రిస్మస్ గురించి యేసుక్రీస్తు గురించి తెలియజేస్తూ ఉంటాను అదంతా సరే కానీ ఇట్రా నేను ఎందుకు కొడతాను వీళ్ళంతా చెప్తానండి
వాడు వచ్చాడు ఫస్ట్. ఆడేదో రాయి ఉంది, ఆ రాయిని ఏందో చేసి ఒక ఆకారానికి తెచ్చాడు, వెళ్ళాడు ఏదో చేశాడు. ఆ తర్వాత ఈడొచ్చేది రావుడు అంట చేశాడు. వాడు దండం పెట్టుకుని పోయాడు. వాడు వచ్చి ఒక్కొక్కడు ఒక్కో విధంగా తయారు చేసుకుని దండాలు పెట్టుకుని ఒక రాయిని 5గురు వచ్చి 5గురు దేవుళ్ళుగా చేశాడు. నేను కూడా చేశా, మా దేవుని చేశాను. వాటర్ అడిగా, ఇలా పగలగొట్టామండి, నేనే పగలగొట్టా. అది ఏం చేస్తారు? అదంతా సరే గాని నీ సమస్య ఏందయ్యా? నా కోపం, పగ, ద్వేషం, గర్వం అన్నీ తగ్గించుకున్నామని నా బుద్ధుడు చేసుకుంటే ఇక్కడికి వస్తేనేమో నా బుద్ధుడిని ఎవడో పడేశాడు, ఈడేమో ధ్వంసం చేశాడు. అయ్యా ఎలాగయ్యా నా మనిషి ఎంత ఒక్క నిమిషం, నీ సమస్యకు పరిష్కారం తర్వాత చెప్తాను. నీ సమస్య ఏందయ్యా? నాలో ఉన్న చెడు గుణాలను బయటపడడానికి రాముడిని తయారు చేసుకున్నాను. మా పాపిస్టోడు నా రాముడిని ధ్వంసం చేశాడు. ఒక్క నిమిషం, నీ సమస్య కూడా పరిష్కారం తర్వాత చెప్తాను. నీ సమస్య ఏందయ్యా? నేను నా భయం తెలివితక్కువతనం పోవడం కోసం హనుమంతుని చేసుకున్నాను. ఇప్పుడు హనుమంతుని కనపట్ల. ఒక్క నిమిషం, నీ సమస్య కూడా పరిష్కారం తర్వాత చెప్తాను. నా పిసరాతనం పోవాలని, నా డబ్బు పిచ్చి పోవాలి, మంచి మనశ్శాంతి రావాలని నా లక్ష్యం చేసుకుంటే ఈ తాగుబోతు మాయం చేశాడు. మా లక్ష్యందేవే. రూపాయలు పెట్టుకొని 150 రూపాయలు ఏమంటే ఇట్లా వాళ్ళు నచ్చిందే అంట. నా డబ్బు నా ఇష్టం ఎత్తే లేకపోతే లేదు. అబ్బే నువ్వు ఇయ్యు, మేము లాక్కుంటాం. లేకపోతే నేను లాక్కుంటా. నువ్వు లాగినా నేను లాక్కున్నాక ఇక చాలే. ఓకే సరే, నీ సమస్య కూడా పరిష్కారం తర్వాతే చెప్తా. సార్ నేను అంబేద్కర్ చేసుకుంటే అంబేద్కర్ నీ ముందు కోసం అమ్మేశాడు. ఓకేనయ్యా, నీ సమస్య కూడా పరిష్కారం తర్వాత చెప్తా. అదంతా సరే కానీ నీ సమస్య ఏందయ్యా? నా సమస్య ఏముంది, క్వార్టర్ ముందు కావాలి, ఇస్తారు. అది ఇక్కడ దొరకదయ్యా. చూడు బ్యాగ్ లేదు. సరే నీ సమస్య కూడా పరిష్కారం తర్వాత చెప్తా. సరే. ముందుగా నువ్వు కోపిస్తి బైబిల్లో ఎందుకనగా నరుని కోపం దేవుని జీవగ్రంథంలో ఉంది. కావున నీవు నీ కోపం విడిస్తే దేవునికి ఇష్టడిగా మారుతావు. అలాగే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ సమస్య పరిష్కారం ఏంటంటే అబద్ధుని కంటే దరిద్రుడే మేలు అని జీవగ్రంథంలో ఉంది. కావున నువ్వు అబద్ధాలు ఆట మోసాలు చేయడం మానిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ సమస్య పరిష్కారం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట తెలుగు మూలం. కావున నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీకు భయాన్ని తొలగించి తెలివిని ప్రసాదిస్తాడు. అలాగే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంకా తర్వాత నీ సమస్యకు పరిష్కారం ఏంటంటే బీదలను కటాక్షించేవాడు యెహోవాకు అర్పించేవాడు ఒకడు అని జీవ గ్రంథంలో రాయబడి ఉంది. కావున నువ్వు పేదలకి సహాయం చేస్తే దేవుడు నీ సహాయం చేస్తాడు. అలాగే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత నీ సమస్యకు పరిష్కారం ఏంటంటే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు. కావున నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చింపేస్తాడు, గొప్ప స్థానంలో ఉంచుతాడు. అలాగే నిన్ను ఆశీర్వదిస్తాడు. చెప్తాను ఏంటంటే త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుతాడు అని జీవ గ్రంథంలో ఉంది. కావున నీవు నీ వ్యసనాలను విడిచిపెట్టాలంటే యేసుక్రీస్తుని నమ్ముకో. ఆయన నీ వ్యసనాలను విడిపిస్తాడు, నేను ఆశీర్వదిస్తాడు. క్రిస్మస్ తాత మా కళ్ళు తెరిపించారు. ఈ యొక్క నూతన సంవత్సర దినాన మీరు వచ్చి మా యొక్క చెడు అలవాట్లను మార్చే విధంగా మీరు మాకు చెప్పిన విధానానికి నీకు వందనాలు. ఈ యొక్క నూతన సంవత్సరంలో మీరు చెప్పిన విధంగా మారి దేవుని మార్గం అనుసరించడానికి
మీరు మాకు ఇచ్చిన అవకాశం, మీరు మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి మీకు వందనాలు. అలాగే మీరు కూడా ఏమన్నా ఉందంటే మీకు కూడా ఇలాంటి అలవాట్లు ఈ రోజు నుంచి మార్చుకోండి. ఎనీవేస్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే ఓకే ఓకే. అలాగే మీ అందరిలో కూడా ఇలా కోపము, అబద్ధాలు ఆడటం, మోసాలు చేయటం, భయం, పిసినారితనం, గొప్పలు చెప్పుకోవటం, త్రాగటం ఇలాంటివన్నీ ఉంటే ఈ నూతన సంవత్సరంలో మీరు ఈ నూతన సంవత్సరంలో మీరు కొత్తగా జన్మించండి, ఇతరులకు ఇన్స్పిరేషన్ గా ఉండండి. ఓకే, బాయ్ ఆల్, బాయ్ బాయ్. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్, బాయ్. అలాగే మీ అందరికి జీవ గ్రంథాలను ఇస్తాను, రోజు చదువుకోండి, ప్రతిరోజు ధ్యానం చేయండి, మీ అలవాట్లను మానుకోవద్దు. సరే, అందరూ జాగ్రత్తగా వెళ్ళి పడుకోండి. బాయ్ అందరికి, బాయ్, గుడ్ నైట్.